న్యోమా నుండి ఎర్లీ మార్నింగే వీ స్టార్టెడ్ టువర్డ్స్ సోమోరోరి లేక్. మీరు లదాఖ్ ట్రిప్కి వచ్చి సోమోరోరికి రాకపోతే మీ ట్రిప్ ఫుల్ఫిల్ అవ్వనంటే. ఈ ఇయర్ నాతో మీ అందరూ లదాఖ్ రోడ్ ట్రిప్లో జాయిన్ అవ్వచ్చు. బట్ వీఆర్ ప్లానింగ్ విత్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ కార్స్. మోస్ట్లీ ఒక 80 మెంబర్స్కి ఛాన్స్ ఉంటుంది. డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ఎవర్ ఆర్ ప్లానింగ్ ఫర్ ద లదాఖ్ ట్రిప్. ఆకాశం నేలపైకి దిగి వస్తే దాని ప్రతిబింబం సోమోరోరిలా కనబడుతుంది. ఇది ఇండియాస్ లార్జెస్ట్ హై ఆల్టిట్యూడ్ లేక్. ఈ లేక్ కేవలం 3 to 4 కిలోమీటర్స్ ఉండదు. ఇది అరౌండ్ 120 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఉంటుంది. ఈ లేక్ మొత్తం మన ఇండియన్ టెరిటరీలోనే ఉంది. ఈ సోమోరోరికి వెళ్లే రూట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు కర్జోక్ విలేజ్లో స్టే కూడా చేయొచ్చు. ఈ ఏరియాలో ఎక్సెప్ట్ బిఎస్ఎన్ఎల్ తప్ప వేరే నెట్వర్క్కి సిగ్నల్స్ ఉండవు. మీరు ఇండివిజువల్గా లదాఖ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే బెటర్ క్యారీ జియో, ఎయిర్టెల్ అండ్ బిఎస్ఎన్ఎల్ సిమ్స్, బట్ ఓన్లీ పోస్ట్ పెయిడ్. మీరు న్యోమా నుండి సోమోరోరి రూట్లో వెళ్తుంటే ఫస్ట్ యూ విల్ ఫైండ్ ఎ స్మాల్ లేక్ కాల్డ్ క్యాగర్సో. ఈ లేక్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ టెంపరేచర్ ఎప్పుడు అన్ప్రిడిక్టబులే ఉంటుంది. ఒక రకంగా ఈ జర్నీని రోడ్ టు సైలెన్స్ అంటాను నేను. ఎందుకంటే కార్ దిగి బయటికి వెళ్తే వాటర్ అండ్ గాలి సౌండ్ తప్ప ఇంకో శబ్దం వినపడలేదు నాకు. ఈ లేక్కి ఎదురుగానే ఒక రిమోట్ విలేజ్ ఉంటుంది. దాని పేరే కర్జోక్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ విలేజెస్లో ఈ విలేజ్ ఒకటి. అండ్ ఈ సోమోరోరి లేక్ సేమ్ ప్యాంగాంగ్ లానే టైంని బట్టి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. మార్నింగ్ ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా అండ్ ఈవినింగ్ గోల్డెన్ అవర్స్లో ఇంకొకలాగా కనబడుతుంది. ఎంతైనా మన ఇండియాలో హిమాలయాల నడుమ ఇలాంటి గోల్డెన్ ప్లేస్ ఉండడం మన అదృష్టమే.